ఆమ్రపాలి రచన శారద 1972లో. చదువుతాను, వినండి మేడం, అందరూ వినండి. ఆమ్రపాలి కథాకావ్యం. అది కోటి జ్యోత్స్నల తోట పరడే వెళ్ళు నీలాల నింగి, అది కోటి జవనుల తోడ వెలుగొందు వైశాలి. ఆమె సుమసరిని మదన సమ్మోహన అస్త్రం, ఆమె కలువరేని వలపుల సంధిత బాణం. నాడు వైశాలి నగరమే నవ యవ్వనమున తులతూగే. నాడు వైశాలి తరుశాబకములు తమ ఉనికిని మరచి ఉప్పొంగే. అట కనుడొక్కడైన విషాదమూర్తి, అతడొక్కడైన బాధాస్ఫూర్తి. అట కదిలెను యవ్వన జనావళి, నాటి ఉత్సవమును తిలకింప. ఇసుక వేసిన రాలని వృద్ధ యవ్వన బాలగణములు చూడ నగరమే కదిలి వచ్చినట్టులాయే. నాడు చైత్ర పూర్ణిమ, నాడు స్వరము కామినీ పూజా సన్నిధుల హృదిలో ఆనందాబ్దు వెలిసిన రాత్రి. నగర పాలక గణములు నందనోద్యాన ప్రాంగణమున నెలరాజుకై వేచిన తారల పగిలి నిలిచే. దిగ్దిశాంతముల ఆమ్ర శబ్దము మారుమ్రోగే. వేదాధ్యయన వేళ వెల్వడు ఓంకారము ఓలే. లిచ్చవీకుల సంజాతులు చావుకు జంకని భయంకరులు, తమ కోరికలు తీర్చుకొనుగా ముందు వెనుక చూడని మూర్ఖులు. అదిగో ఆమ్రపాలి, మన పాలిట దయమాలి అరుదెంచును అదిగదిగో. దవ్వుననున్న రథము మెదల యవ్వన హృదయమున, అంతట హెచ్చెను కోలాహలము ఉర్దులలో కుతూహలము. అంతకు ముందు వెల్గొందు సుందరీమణుల హోయగమ్ములు, మిణుకుమంచు తారల పగిది ఆయే అమ్ర ఆగమన వేళయందు. రథమ్ము డిగ్గి అరుదెంచి అమ్ర మద గజమ్మున, అనుసరించిన యువకులు ఆమె వెనుక హైరయమ్మున. ఆమె చరణార విందములు నాకు శిరోధార్యములు, ఆమె కాటుక కనుగీటులు నా హృదయంలో శూలపు పోటులు. ఆమె బాహుబంధనము నా పాలిట స్వర్గ సౌఖ్యము, ఆమె పెదవుల చిరుహాసము నా జీవన భాగ్యము. ఆమె సంపర్క సౌఖ్యము నా బ్రతుకులకు చరితార్థము, ఆమె రూపకాంతులు కాంతుని విరితూపులు. యువకులందరూ ఆమె అప్రతిమాన అవయవ సౌష్ఠవముపై ఎచ్చవచ్చిన రీతుల భాషింపతొడిగే. బింబిసారుని వదనము ఉదయాద్రిపై కనిపించు బాలుని పొగితి వెలుగును నిర్నిమిషము. సంజయ ఇక సైపలేను ఆ పూబోడి సోయగమ్ముల, ఎట్ల భరింతును ఈ తాపము తెలుపువా నాకొక మార్గము. నృపశేఖర, రసిక రాజశేఖర, మాగధీ సామ్రాజ్య పాలక, మధ్య హృదయ అంతరంగ, కనవే వేనక వేలు అప్సరాంగలు నీవు. మా గదిలో లావణ్య రాశులకి కరువాయనా, మగధలో లావణ్య రాశులకి కరువాయనా. తారకులను చూచిన తప్పన తీరదు మిత్రమా, జాబిలి తోడనెత్తమే నా బ్రతుకునకు సార్థకం. అంగనలు నన్ను వలచి తనువు నర్పించిడేమో, నా హృదయేశ్వరిగా నేనెవరిని చూడనైతి. రాజునకు రాణి, రాజ్యమునకు రాజు, సదా ఆచారము ఆవశ్యము, మొక్కు తీర్చిన అంత్యేసుమా. ఆ జవ్వని మ్రోల చరించిన చరితార్థము కాదే జన్మ, ఆ సుధతి కనుల నిలిచిన తపన తీరదే చెప్పుమా. ఎరుగవే నృపశేఖర, లుచ్ఛవీ పరిమళ గణము మనపై వైరము బూనే. స్నేహ బాంధవ్యమును మరిచే
శత్రు నగరమున కాలిడి కాని పని ఆచరింప కిడి కలగదే మనకు భంగము కార్యసాధనకు. సమయం ఎరింగి మనోరథముల తీర్చునుపాయములు మీ గెరుకబడుతును నమ్ముడి. అభయుడు సర్వప్రజా సంరక్షకుడు, అభయుడు నిరంతర కామాసక్తుడు, అభయుడు అజేయ పరాక్రమవంతుడు, అభయుడు లిచ్చవి కుల సంరక్షకుడు. ఇక సభాపతి ఆమ్రజనకుడు, కడు సౌజన్యమూర్తి, ప్రజాహృదయ అనువర్తి. సూర్యచంద్రుల మాడి అభయ సభాపతులు లుచ్చవీ వంశమును కావా అజేయులే వారి అన్నిటికీ. సంభాషణము ముగిసి జనసందోహము హెచ్చి రాచబాటల్లో రయమున ఆమ్ర రథగజము పరివేడి. కాంతిబాసిన దీప శిఖ పగిరి రాజన్యుల వదనములు వెలవెలబోయి. చంద్రుడు లేని తారకల పగిది విలపించే వారి గంధములు. పడమట బాణుడు సిగ్గుతో కృంగిపోయి తూర్పున ఆశతో జాబిల్లి వెలిగిపోయి. అమ్ర శబ్దము పునరుక్తిగా ఉచ్చరించుకొనుచు హృదయ స్పందమును నిలుపుకొనుచు చనిడి. అభయుడు ఆమ్రచందములకు తలపోయిచు మదిరాసక్తుడై దైనాగారమునకు వెడలి వాంఛాపూరిత విషసర్పమై. జాబిలిని గన తరంగి నిలువలి ఆమ్ర హృదయమున ఆశలగసి పాలపాంపుపై మేనువాల్చి పసిడి కలలలో తేలిపోయి. కంటికి నిద్ర రాక ఒంటిగా బింబిసారుడు తెలతెలవారు వరకు తెలివెన్నెల చూడసాగి. బరువుగా నిట్టూర్చె రేయి బాలబాణుడు మేల్కొని. చీకటి తెరలు తొలగిపోయి కొత్త ఆశలు మదిలో చిగుర్చే. భాస్కరుని లేత కిరణములు ఆమ్ర చెలువాల ముద్దిడి. కర్మసాక్షి కన్నె చెలువాల చూచి కాసంత గమనము ఆపుచేసి. ఉద్యానవనములోని చుకపిక సారికలు ఆమ్రను మేలుకొల్పగా కిలకిలా రవములు చేసే. చెదిరిపోయిన పయ్యదను తవరింపగనే చెలులు ఆమె ఘనస్తన సౌందర్యమును వీక్షించి అనిమిచులై. తన పయ్యదను సవరించుకొని బరువుగా ఆమ్రలేచి తన చెక్కుటద్దముల కాంచి కళలలో తేలిపోయి. వ్యాహాళికని తోటి చెలులను గుడి చని ఉద్యానవనమునకు ప్రేమాభిరామమునకు. ఆమె పదములు తాకి పొలకించే పచ్చికలు ఆమె రూపముగాంచి అదిరిపడే వసంతుడు. విల్లంది వినోదార్థమై సంధించే శరమును విహారార్థై చనుపక్షి ఆమె ముంగుట వాలెను. చెలి, నీ గురి అపారము, నీ శక్తి అద్వితీయము. నీ యొక్క బాణము చాలు మధుని ప్రాణము తీయ. వలదు రెండవ బాణము, ఉన్నది ఒక్కటే మదనుడు. తరుణికేను అక్కడే ప్రియుడు. నీ సరి ఒకడే పురుషుడు. చెల్లుల పరిహాసములతో ఆమ్రవదనము రాగరంజితమాయి. చెల్లుల శృంగార చేష్టలతో ఆమె యవ్వనము చెలికట్లు మీరి. సరస్సున దిగి తన పరివారముతో జలకములాడి అమ్ర జగదేక సుందరి అయి. ఎన్ని జన్మల ఫలమో, ఎన్ని జన్మల వరమో నేడు ఆమ్ర నన్ను స్పృశించి అణుచు మురిసే జలము. పసిడి దేహఛాయను గని బంగారు కిరణమే తలవాల్చి. పొదిగిన అవయవములను చూసి పవనుడు ముగ్ధుడై నిలిచి. అమ్ర స్మరణతో నగరము నిదురలేచి. అమ్ర రూపమును గాంచి హృదయలో భావములు నిదురలేచాయి. యువ బృందములు పానశాల కడచేరి అమ్ర నాదీ అనుచు పరిపక్వమున పరస్పరము కీచులాడుకుంది. ఆమెను గాంధర్వ విధిన
దానిగా కలలో పరిణమాడితని ఒక్కడు పలికి ఎదుటివానికి గుండె ప్రగిలి అమ్రను గాఢ పరిశ్రంగమున చేర్చుకుంటుని పలికి ఒక నవ యువకుడు కలలోనైనా అమ్రకు గాంతు భాగ్యము నీకేలా అనుచు ఈర్ష్యాళువై ఒకడు ఎదుటివాణిని చూచి కుమిలి మదిరాసక్తతను అమ్ర రూపగుణములను కలిసి వారిలో ప్రచండ విద్వేషాగ్నులను వేల్చి ఉండరులు తలపడి కృపాణములు చేబూని అమ్ర కొరకు తమ ప్రాణములు బలివిడిరి. ఇది ఒకనాటి త్యాగ కథయే కాదు, ప్రతిరోజు జరిగే అమ్ర పెరమార్చన బలి. అదిగని అమ్ర కనుల అసుడు కణములు నిలిచే, అదిగని అమ్ర హృదయాంతరంగము చెదిరి. నా వ్యామోహమున పడి యువజనులు ప్రేమాగ్ని శలభము వలె భస్మితులైరి. పెద్దలందరూ కూడి అమ్రకు వివాహములని నిర్ణయించిరి. అభయుడు సభాపతిని తన మందిరమునకు పిలిచి ఆదరముగా తన హృదిలోని కోర్కెను తెలిపి, అది విని అదిరిపడే సభాపతి అతని భావములను చదివి అభయుడు అమ్రకు అభయునికి వివాహమా, అమావాస్య పుణ్యములకు అనుబంధమా? అభయ నీవు కడుసూరుడు, నీవు లిచ్చవీకుల రక్షకుడు, కానీ న్యాయాన్యాయములు ఎరుగని పసి బాలుడు కావు. అందులో అభయుడు విషయవాంఛాలుడై సభాపతిని చూసి ఇట్లు పలికి వినమ్రుడై, ఆర్య, మీ సుకుమారి అమ్ర మహామారిగా మారినని ఎదుగుగరా. ఆమె లావణ్యములగాంచి యువకులు వెర్రివారైది. రాజ్యము వీరభోజ్యము, రమణీయు వీరభోగ్యము. నా కళ్ళను మించిన వరుడు ఈ ధరాతరములో లేడు. తనకు తెలియని ధర్మం ఏమున్నది సభాపతి? రమణులు ఒక్కని వ్యామోహమున నలుగా అతన్ని ప్రజాహితార్థమై సంబరింపవలి. ఒక్క రమణి సహస్రకోటి యువకుల గుండెలు కోయ ఆమెను దేశనార్థమై విలయాలుగా చేయవలు. ఇది లిచ్చవీ జాతి న్యాయం. ఇది ఎదురులేని నగ్న సత్యము. తనని నర్తకిగా చేతువు, జామాతిగా నన్ను కొలుతువు. ఏదో యోచించుకొనుము, ఇంటిలో ఏదైనాను లాభమే. సభాపతి పరువు కాపాడుకొనుము, తనయకు వివాహం చేయలేక. సభ కల్పించకుము తనయును, సమర్థించకుము నీ అసహాయతను. మా ప్రేమ సమస్య కలిగే ఈ విషమ సమస్యకు పరిష్కార భారము నీవే వహించుము. సభాపతి కడు శాంతమూర్తి, సభాపతి కడు సమయస్ఫూర్తి. అభయుని వధించుట అరనిమిషం. ఆపై లిచ్చవి సామ్రాజ్యము కుక్కలు చింపిన విస్తరి. బలహీనుల గణతంత్రము వేయి భూకంపములు అతని ఎదను కలవరపెట్టెను. బింబిసారుడు నగరపు వెలుపల విడిది చేసి, బింబిసారుని అమ్ర తన కన్నుతన్నల బందీ చేసి, రాజభవనం వీడి రాకుమారుడు అమ్ర ఉద్యానవనమ తిరుగాడుచుండెను. రాజభవనం వీడి రాజకుమారి అమ్ర ఉద్యానవనమున తిరుగాడుచుండెను. ప్రచ్ఛన్న వేషధారి అయి బింబిసారుడు అమరగానము చేయుచు ఉద్యానవనమున అడుగడి. ఆ గానమే వారిరువురి పరస్పర అనురాగమునకు పందిరిగా మారినది, ప్రణయముగా వెలసింది. అమ్ర ఆ యువకుని చూచి తలదించుకొని, అంత చకుతుడు అతడు ఆమె రూపమును గాంచి. అమ్ర అపురూప లావణ్య పతిగాను సమయమాసన్నమైన రోషోత్కలిత వీరాంగన. అమ్ర అపురూప లావణ్య వతియే కాదు, సమయం ఆసన్నమైన రోషోత్కలిత వీరాంగన. ఆమె దృష్టిలో మాగధీ పాలకులు శత్రువులు. వారితో నెయ్యము
వారితో నెయ్యము భరింపరాని నేరము. విధివింతలు కడు చిత్రము, విధివింతలు కడు విచిత్రము, విధి చేష్టలు కడు రమ్యము, పరస్పర విరోధుల నడుమ ప్రణయభావమే మొలచి. వారి ప్రేమకు ఉర్దులు ఆశీస్సులు పందిరాయి, వారి ప్రేమకు పరిస్థితులు కడు దోహనము కారి అయ్యి. ప్రజాపాలన వీడి ప్రణయాలమునబడి బింబిసారుడు నిజముగా మతిలేని మనిషిగా మారి ప్రచండ వాయువును గుప్పెట బిగింప ఆతురుతురాయను, వెలుగును చేతిలో పట్ట ఉత్సుకతుడాయి. నారీరత్నమును తన ముకుటమును కూర్చుకొనగా తలచే బింబిసారుడు నేడు. నాడు సభాసదులు జనసందోహము భర్తులయ్యి, నాడు సభామంటపం జనసందోహభరితమయ్యి, నాడు సభాపతి కుమరిక విషయము చర్చనీయాంశమాయి. అభయుడు యువకుల తోడుగని సభునకు వచ్చి అందరూ విషణ్ణులై వదనులై సభాపతి రాకకై లేచిరి. గరళము మృంగిన శివుని కన్న మిన్నగా సభాపతి గజము డిక్కి సభా ప్రాంగణమున మెల్లగా అడుగిడి. అతని ఎదుట అమ్ర విషయము పల్కగా సభాసదులకు వాక్కు అవాక్కుగా నిలిచే. సభాపతి ప్రజల అందరినీ పరికించి, ఆరులారా, లిచ్చవి శౌర్య ధనులారా, వీరులు ధీరులు మానమును పాటించవలసిన సత్యాసత్యములు తెల్ప మీకీ డంకు గొంకులేలా. అది విని భయమున లేచి అభయుడు ఆ సమయమున రయమున లేచి అభయుడు ఆసనము వీడి యువకుల నొకపరి సాదరముగా వీక్షించి, సభాపతిని తమకు తెలియనిదేమున్నది, సభాపతి తమకు తెలియని ఏమున్నది, ఆమ్ర అందచందములు మాలో కలిగించే సంచలనము, ఆమ్ర అందచందములు మాలో కలిగించే సంచలనము. ఆమె వ్యామోహ పీడితులై యువకులు నిర్వీర్యులైరి, నిరంతరము విరోధులై మస్తకములను తుంచుకొని ఈ కీడును ఆపుకున్న లిచ్చవీ వీరులు మిగలరు. అరివీరులు మనలను దాసులుగా చేయక మానదు. సభాపతి పురప్రముఖులను గాంచి నగర శ్రేష్ఠిని వేణి పుస్తకము చదువుమని పిలిచి అమ్రను రాజనర్తిక నలరింప ఆజ్ఞయోసగి. అంత హర్షధ్వానములు సభామంటపున ఎగిసి అమ్రను కౌగిట చేర్చి గాంధర్వ విధిని బింబిసారుడు ప్రణయమాడి ప్రకృతి పూల జల్లు కురిపించి బ్రతుకులు చీకటి వెలుగులు చట్టాపట్టాలు వేసుకుని ఇక ఏది ఆమ్ర బ్రతుకులు రాజ్యమేలును అనుమానమై, ఇక ఏది ఆమ్ర బ్రతుకులు రాజ్యమేలును అనుమానమై సభాపతి నిజపురమునకు వచ్చి బాధామూర్తి శయ్యపై వాలి గుండె బరువు అధికమాలి. ఆమ్ర వైశాలి అరుదించి దీనాసక్తులకు జనకుని గాంచి గుండె చెరువుగా రోధించి అతని అవస్థకు వ్యత చెంది, అమ్రా, నీవు నా కుమారుతో ముమ్మాటికి కావు. ఒకనాడు భాగ్యవశమున ఆమ్ర తరువున కడ దొరికిత్వి, ఒకనాడు భాగ్యవశమున ఆమ్ర తరువున కడ దొరికిత్వి. కానీ నా ఆనందుని నిన్ను ఏకగర్భ సంజాతులుగా పెంచి పెద్ద చేసినాను. నన్ను నమ్ముము తల్లి, నీ బ్రతుకున నేడు నిప్పులు పోసితి నేను, నీ నూరేళ్ల జీవితమును చితిగా మార్చితి నేను. నిన్ను కాళ్ళు కడిగి కన్యాదానము చేయక నిన్ను దేశ న్యాయమునకు కానుకగా అర్పించితిని. తల్లి, ఈ సౌందర్యమే నీ పాలిట శాపమైనది, నీ ముగ్ధ మోహనత్వమే నేను వేసనిగా మార్చినది. కన్న తండ్రి కన్న మిన్నగా రోధించు నా ఆత్మ నెరుగగలవా, నన్ను క్షమింపగలవా? సజ్జన నయనాలతో ఆమ్ర కరమును స్పృశించి ఆమ్రలో కోటి త్యాగమైల గాథలు స్పృశించి ఆమ్రలో కోటి త్యాగమైల గాథలు స్పృశించి తండ్రి, నేను లిచ్చీకుల సంజాతను, నాకు వ్యక్తి సౌఖ్యమున కన్నా సంఘ సౌఖ్యము విన్నా. విలాసమే కాదు, వినోదమే కాదు, వీరావేశము కలదు, దేశభక్తియును కలదు. మీ త్యాగము చరితార్థమైనది, మీ ధైర్యము ప్రశంసనీయమైనది, మీ తీర్పు చక్కని ఆదర్శప్రాయమైనది,
నీ తనయుకు శిరోధార్యమది. ఆమ్ర తన జనకుని చేతినందుకొని ప్రమాణము చేయించి ఆనందమున అతడు కన్ను మూసి, ఆనందుడు కల బలహీనుడు ఆమ్ర అంతటి దీశాలి కాడతుడు. పరిస్థితుల జడివానలో తడిసిన పరివ్రాజకునిగా నిర్గమించి, పరిస్థితుల జడివానలో తడిసి పరివ్రాజుడిగా నిర్గమించి, తోడులేక ఆమ్ర ఒంటగా నిలిచి పాందులకు నీడనెత్తడి తరువు పగిది కర్తవ్యం ఆమెకు మేల్కొల్పగా దృఢచిత్తై పరిస్థితులకు తలవంచి, మాట ప్రకారము రథ త్వరగ పదార్థులతో అరుదంచి అంబరను కొనిపోవా బింబిసారుడు అతి సంబరమణ. ఆమ్ర ఇట పరిస్థితులకు బానిసయ్యి ఆమె ఏమీ పలుకలేని మౌనిగా మారిపోయి, ఇటు ప్రణయము, అటు కర్తవ్యం, ఇటు ప్రియుడు, అటు జనకుడు, ఏది శిరోద్ధారం, ఏది అనౌచిత్యము, ఏది న్యాయం, ఏది ఘోరము. అమ్రా నీ చెలువాల నర్చించు పరివ్రాజకుని నేను, అమ్రా నీ త్యాగనేర్చని తలుతు పితృతులుడను నేను. ఒకటి ప్రణయ విలాపము, ఒకటి కర్తవ్య బోధనం. అమ్రకు మతి భ్రమించినట్లులాయి ఆమెకు మార్గమే కనిపించకపోయి, స్వామి వ్యక్తి సౌఖ్యమున కన్నా సంఘ సౌఖ్యము మిన్న, ఇంతకన్నా ఈ అభాగిని మీకేమీ ఎరుకుపరచగలదు. శత్రువులను ప్రేమించిన న్యాయము మాకు లేదు. మనచిచ్చినందులకు తదా నన్ను మరిచిపోండు. బింబిసారుడు విని రోషోత్కలిత నేత్రుండయ్యి, తవావతి స్వర్గమున అది విని పరితృప్తురాత్ముడయ్యి, నీ ప్రేమ పాశమున నేనొక ఎరనైతిని, నీ త్యాగ నిరతికి నేను భాగస్వామినైతి అనుచు ఆమ్ర పితృహృదయములు ఆమ్రను తనవీరా దీవించే. ఆమ్ర పగలు రేయి నడుమ సంజలా మిగిలిపోయి, కర్తవ్యము ప్రేమను సమాధి చేయగలది, కర్తవ్యము రంపపు కోతను భరించగలది. లుచ్చవి గగన సీమ నేడు తుచ్చ రాజకీయ మేఘములు ఆవరించాయి, మ్రోడులు చిగురించి జడ్డు రచకుడయ్యి ఆమ్ర ఆగమన సభాసద్దులు పులకించి, గతమున మరుగున దాచి కాలగమనముతో తన జీవితమును కలిపి ఆమ్ర చిరునవ్వులు చిలికించే. వెలకు అమ్ముడు పోయినది వేశ్య వారంగన కాదు, వేదనకు బలి అయి వెలుతురును చూడలేనిది వేశ్య విలయాలు. ప్రజాక్షేమము, దేశ సౌభాగ్యము మత్తుమందును చల్లి కాముకోలల్లుకున్న ఉచ్చులో తలదూర్చినది వేశ్య. నరాల ప్రాకిన అహంకార ధనగర్వంతో స్త్రీని ఆటబొమ్మగా చూచడి రసికుల తేనె చెట్టు ఈ వేష. పాతబడిన వేణి పుస్తక ప్రభావ మహిమతో కులస్త్రీని కులటగా మార్చిన సంఘానికి బలి అయినది ఈ వేష. కళ్ళుగట్టిన మనస్తో యజ్ఞానికి అంతిమ హవిస్సుగా, యవ్వనానికి తొలి ఉషస్సుగా నాడు ఆమె నర్తక బ్రతుకును మొదలి. పాడుబడిన ఆచారాల పాత్రలో నలిగి ప్రవేణి పుస్తక ధర్మాల పరదాలలో మలిగి ఆమె మనసు కర్తవ్య పరాయణత్వముని తెలచినది. కామ హోమమునకు ఒక చిన్న సమిధై, తాను దేశ ప్రగతికి ఒక చిన్న ప్రాణి, తాను భగవంతుని సృష్టిలో అల్పజీవి, తాను లిచ్చవి కుల వినాశకారిణి. అందుకే ఎదురాడలేదు, అందుకే మాట్లాడలేదు. విషాదఛాయలను చెరిపి వినోదముని ఆశ్రయించినది. నేడు రసిక రాజశిఖామణులు కన్నులకు పండుగ, నేడు వైశాలి జనసందోహమునకు మహావేడుక. నర్తకీమణుల నాట్య లావణ్యములు కనులారా చూచడి భాగ్యము కలుగునిక. సూర్యోదయము జగత్తులో వెలుగులో నింపి, ఆమ్ర ప్రథమ నృత్యము బ్రతుకులో చీకటి పులిమి. సర్వాలంకార భూషితై సభాప్రాంగణమున లేచి మెల్లమెల్లగా మేల్ముసుగు తీసి
సభాసదులకు నమస్కరించి మెల్లమెల్లగా మేల్ముసుగు తీసి సభాసదు అప్సరాంగణ శాపగ్రస్తయి అవని కేతించినట్ల సభ్యులు తెక్తులరి. అప్సరాంగణ శాపగ్రస్తయి అవని కేతినట్ల సభ్యులు తెక్తులై కాలి నూపురము కదిలే రాజ్యములు ఇచ్చుకొని జంత తంత్రములు మోగే హర్షోద్దానములు చెలరేగి భంగిములు కృతధనము వెలిసి అంగాంగములలో వయసు వెలిసి పామర జనావళియు పండితోత్తములు అమర నృత్యమును గని ఆనంద పరవశులైది. సభాపతి ప్రశంస పడైకి ఆమ్ర తన జనకుని సమాధి కడకేకి బాష్పపూరిత నేత్రయై ఆనంద భావమూర్తి అయి నేటికి తన కర్తవ్యం ఫలించినను తలచి తండ్రి తమ శపథము నేటికి నెరవేరినది. ఇక ఈ పాలి బ్రతుకు దేశ సేవలు పండు. తన ప్రణయపు గురుతుగా తన కేలి విలాసాల సాక్షిగా ఆమ్రకను ఉదయించి నెలబాలి నిబూలు పాపడు. నందనుని రూపకాంతితో సకలము మరిచి అమ్ర నందనుని బోసి నవ్వులతో జగమునే మరిచి అమ్ర. బుడితని తప్పడడుగులలో తన జీవితమును తలపోసి బుడితని కేరింతలతో తన బాల్యమును తలుచుకుని పిడుగు కన్న మిన్నగా అభయుడు ఏతెంచి ఆమ్రను అనుభవించ ఒక నిశీది వేళ మెల్లగా ఆమ్రను చేరి మెల్లగా దీపము నార్పి చెయ్యిపై త్రోసి ఆమెను పశువుగా అనుభవించి ఈ విషాదము కనలేక గగనాన కారుమేఘములు క్రమ్మి గుండె చెరువైనట్టులా కుండపోతగా వర్షించి అమ్ర అభయును అనుభవించి అనువార్త యువకులను కలిచి ఆవేశపూరితులై ఒక్కడు అభయుని తెగటార్చి అభయుడు మరణించి నన్ను వార్త దేశముల ప్రాకి సంజయుని అంతరంగమున విజయోత్సాహము మితిమేరి ఇట్లు మనోవ్యాకుల చిత్తుడై తథాగతుని కడ ఎరిగి అమ్ర తిరస్కతిలో నలిగిన బింబిసార మహీపతి. ఆర్య ఎరుగుదును తనే గడువు మీరిన పెదవ ఎట్లుండదని అది తమ ధర్మము కాదని మరికొన్ని దినములిచట తమరు బత చేయవలేను తమ జ్ఞానామృతమును మాకును పంచి ఇవ్వలేను. భూపతి ఎదలోని వేదను లీలగా గమనించే బుద్ధుడు అతన్ని నిర్దేశించి రాజ్యకలాప చిత్తునుగా చేయనంచి ప్రశాంత వదనార విందుడై శాంత దృక్కులతో బుద్ధుడు రాజ విన్నపములు ఆలోచించి అతని కోరిక తీర్పు తలిచి బుద్ధుని నిష్క్రమణంతో బింబిసారుడు మరల వ్యామోహానంలో పడి గతమును తలపోయి సాగి అది కని సంజయుడు ప్రవక్తి పరాయణుడు తన ప్రియ ప్రభువునకు హితము గోర్పడిట్టులని ప్రభు కామినిపై మల్లుగొనుట రాజులకు శోభ కామిని వ్యాకుల చిత్తులై పరిపాలన మరుచుట కడు శోభ. నారీ హృదయము వజ్రము వారి ప్రేమ చంచలము పురుషుని ప్రేమించగలదు పురుషుని శాసించగలదు పురుషుని ప్రేమించగలదు పురుషుని శాసించరు. తమరు ఎరుగని ఇదేది రాజులు కాంతాదాతులై రాజ్యమును విడిచి రమణుల పాదార్చకులై కడుకు వారందరూ ఏమైరి స్త్రీ వ్యామోహానలమున పడి ప్రజాదూషణలకు పాతులై సమసి రాజధర్మము విస్మరించి అమ్రను స్మరించుతూ మీరిటిలో కృంగిన కలుగునే ధైర్యము ప్రజకు. భావి భారత చక్రవర్తి కావలసిన రాజన్యులు భామా కలాప చిత్తులై ప్రభుధర్మమును మరొకడు అతడి పలుకులను ఆలకించి అంతరంగమును అరసి అమాత్యుని భుజస్కందముల అసతకాగొని ప్రభువిటుల్ని సంజయ నీ హితము మాకెన్నటికీ సమ్మతము సంజయ నీ హితము మాకెన్నటికీ సమ్మతం. మరి ఆమ్ర నిరాదరణ మా గుండెను కలుచుతున్నది మా గుండెను కలుచుతుంది. సంజయుడు కార్యశూరుడు సంజయుడు శక్తిమంతుడు ప్రభువును చక్రవర్తిని చేయ సమకట్టిన అమాత్యుడు కురు పాంచాల భృగు తామ్రలిపి గాంధార కోతల చంప విద్యారాజన్నులందరూ అమ్ర అందచందములంద ఆసక్తి తెలిసిరి లిచ్చవి గణతంత్రముతో నెయ్యము వాంఛించిరి. అభయుని మరణాంతరము ఆమ్రయే లిచ్చవి రాజ్యమును నడుపుగల కడు సమర్థిని దేశఖ్యాతిని ఎనుమోజేయును సంవర్ధిని
ఆమె వలన దేశఖ్యాతి పెరిగి ఆమె వలన దేశము సుస్థిరమై కానీ ఆమె డందము నిరతము ఏకాంతమున మిగులకములే. కానీ ఆమె డందము నిరంతరము ఏకాంతమున కుమిలే. ఆమె కృపావీక్షణకై ఆమె గాఢ పరిశ్రంగమునకై వర్గభేదములు లేక సర్వులు ఆమె వాకట కావిలి వారైరి. వర్గభేదములు లేక సర్వులు ఆమె వాకట కావిలి వారైరి. ప్రథమ ప్రభు దర్శనార్థమై పరిగడి ప్రజల పగది పుణ్యతీర్థాలు సేవించు దైర్దిక్కుల పగిది. ఆమ్ర వాకిట జన సందోహములు అంతకంతకు అసంఖ్యాకులైరి. ఒకనాటి సంధ్య వేళ సింహద్వారము కడ కరుదెంకి ఆమ్ర భక్తులకు దర్శనం మసుకుచుండి. అంతలో దూరాన కాషాయాంబరదారి అమ్రని అవలోకించుతూ అడుగులు ముందుకు వేసి అడుగులు ముందుకు అన్నా అంటూ అరిచే అమ్ర బాహ్య ప్రపంచమును వారిరువురి నయనాల అనురాగ కాంతులిని అంతకంతకు హృదయులు సంతోషం అతిశయించి కనులలో ఆనంద బాష్పధారలు ప్రవహించి చెల్లి నిన్ను మరచిపోవా ఎన్నెన్నో యత్నములు చేసింది. చెల్లి నిన్ను మరచిపోవా ఎన్నెన్నో యత్నములు చేసి నీ తలుపు రానీక మనసును చిక్కబట్టింది. దుఃఖార్తులు గాంచినప్పుడు ఆ పన్నుల తలచినప్పుడు అనవరతము నా హృదిలో నీ రూపమే కదిలది. మామా అని ముద్దుగా తను పిలిచడి మేనల్లుని ముద్దుల రూపమేనను ఉక్కిరి బిక్కిరి చేసి చెల్లి ఇంత దూరము అడుగంచి బాలకుని నా తోడ కొనిపోవుటకు కాన వాణిని నాకిమ్ము. పాలి హృదయము ఎవరో కలిసినట్ల భ్రమతి మాతృహృదయమున మూగగా రోధించి బ్రతుకున కడు రోసి బాధలతో కృంగితి. నికృష్టపు బ్రతుకును బరువుగా గడుపుతుంది. తనైన మోము చూచి నా ప్రతిరూపమును చూచి అన్నా నా మనసు కూడా నీతోటి లాగుకొని పొమ్ము. అన్నా నా మనసును కూడా నీతోటి లాగుకొని. ఆమె రోదనమును కాంచినంత ఆమె ఎదను పలికించినంత ఆనందుడు వాత్సల్యం మీరా అమ్మడితో ఇట్లు పలికి చెల్లి నీవు దేశ నర్తకి ఎరుగువా రాజనర్తకి బిడ్డలున్న లోకం విని చూచి నవ్వరా. రాజనర్తకి బిడ్డలున్న లోకం విని నవ్వదా. వాని బ్రతుకు ఆలోచించు. తండ్రి ఎవరో చెప్పలేని బీరువు. వాడు రాజకుల దీపకుడు అనాథ బాలకుడు కాడు. సహజ వీరపురుషుని వంశాగ్రము వాడు. అపవాదులకు లొంగి ఆత్మహత్య నట్టుకున్నాను. 10 నాళ్ల నితుకు బ్రతుకు పచ్చగా చూచేదవు నీవు. 10 కాలముల పాటు అల్లుని క్షేమము తలచుంటి నేను. అంచు ఆనందుడు హస్తములు చాచి భిక్షాపాత్రను ముందునకు త్రోసి తన యవ్వన మకరందమును పంచినది. ప్రాణతుల్యమగు మానము విడిచినది. తన ఐశ్వర్యమును దేశ ప్రజకిచ్చినది. తన కౌగిలిలో దేశ సౌభాగ్యమునకు బాటలు వేసినది. నేడు తన హృదయముని నేడు తన మనస దీపముని అన్నకు భిక్షాదానము చేసి చరితార్థమై నిలిచింది. ఆనందుడు అల్లుని కొని నిర్వికారమూర్తి నిర్గమించిన పురము దాటి మమకార బంధములు ఉన్న ఒక్క ఆదరువు కోల్పోయి అమ్ర శూన్య దిక్కులతో విషన్నవదై నిలిచి కార్యార్థి సంజయుడు అమ్రకడ కేతించి తన పతిక్షేమములరియా అమ్ర ఆతుత పడతాకి తల్లి సామ్రాజ్ఞి మాగధి మహారాణి కోరికొక్కటి నీవు నేడు తీర్చోలి. ఏమిటి అమాత్య రాజ్యనర్తకి కడ మీకేమి పనులున్నవి? నేనేమి చేయగలను? తల్లి నర్తకి అనచు నీవు చులకన చేయకు. సామ్రాజ్య కన్నా నీ త్యాగము సదా ప్రశంసనీయం. 2 రాష్ట్రముల మధ్యన ప్రేమ స్నేహాది గౌరవమును 2 రాష్ట్రముల మధ్యన వాణిజ్య రాజ్య కలాపములు ఎంతయో వాచింపదగినది.
కలహమే భోజనంగా కల వారిని నమ్మి దేశశాంతికి భంగము కలుగునీయు. ప్రభువు మనసు చేతగా రాకుమారిపై లగ్నమై స్థిరమైనది. వివాహమే ఇక మిగిలినది. ఇక మన ఇరువురికి ఎంతయో ముఖ్యము. ఇది బింబిసారునికి ప్రగతిలో చక్కని మలుపు. రాజన్యులను శాసించగలవు, సంధికార్యములను నొప్పించగలవు. నీవు అపార రాజకీయ దురంధర ప్రజ్ఞాశాలివి. కానీ పాలి మనస్సులో చటుక్కున ఒక్క భావం వీచిక వీచే. రాజులు నానా పుట్ర మకరంద వాంఛా చిత్తులు. రాజు తలుచుకొన కాడు సఫర్లత కొరవ అమ్ర చతురత్వ మైత్రిబంధము వేసి వైభవముగా చేటక రాజకుమార్తెను బింబిసారుడు పాణిగ్రహము చేసి మంత్రి నయనాల ఆశలు విరిసి రాజ్యమంతయు లీలగా అమ్రమనర్చిన కార్యమును వ్యాపించి యువకుల దందములు కలిసి నగరమంతయు అట్టుడికినట్లాయి. శత్రువుతో మిత్రత్వము విషసర్పము నీడ కదా. అంతరంగీయముగా సభ్యులను కూడి దేశ శ్రేయులను తలపోయి సాగి ఆమ్ర అట కలుగించి దేశ సౌభాగ్యము తనకు పాలొద్దన్న విషయమును తెలుప. అతడిపడి సభాసదులు రాజకీయమున తీకి తాను అన్నటికీ లేదు. నర్తకి వాచాలత ఎలా వృతశ్రేష్ఠి మెల్లగా లేచి, అమ్మా అమ్రా, ఇది ఆంతరంగిక సభ కానీ నర్తనశాల కాదు. అమ్మా ఆమ్రా, ఇది ఆంతరంగిక సభ కానీ నర్తనశాల కాదు. ఇట నీ నృత్యము కడు అనావశ్యము. ఈ గొడవలు నీకేలా, ఇట నీవు రానేలా. చేటకరాదు తన కుమరతను బింబిసారుకు ధారపోచను. ఎందులకు యోచింపుడు, పెద్దలందరూ సాధారణముగా నా పలుకును ఆలకింపుడు. నేడు అభయుడు లేడు, సభాపతిను లేడు. రానున్న ఆపదలను యోచింపుడు, ధర్మపన్నాలు వల్లివేయకుడు. నీ క్షేమమును కోరిపి తెలుపుతుంటని మాగజితో మిత్రత్వం మనకు తగినది. ప్రజా సౌకర్యార్థము సంధి కార్యము సమ్మతము. పటిష్ట రాజ్య స్థాపనకు రాజకీయముల అవసరం. పాలి పలుకులకు ప్రజలు తమ సమ్మతిని తెలిపి పాలి వాక్చాతురతకు సభికులు తెల్లబోయి. అది శోభనపు రాత్రి, ఆమె మోహన గాత్రి. అది నిండు పున్నపు రాత్రి, ఆమె వలుపుల రాత్రి. బింబిసారుడు మందగమనమును అడిగిడి లజ్జగా అవినీతవదనై ఆమె నిలిచి పాదముల కడ ప్రణమిల్లి నవవధువును లాలనగా లాలించి అక్కున చేర్చుకుని, ప్రభు, మన కలయికకు వారధి నా చెలి ఆమ్ర. మన ప్రణయ సరాగమాలకు దారము నా చెలి ఆమ్ర. దయమాలి నా చెలిపై తింకబూన మీకు తగునా. త్యాగశీలి గుండెను రంపపు కోత పెట్టతగునా. ఆమె ఒక వ్యక్తి కాదు, ఆమె జగతికి కావాల్సిన పున్నమి వెన్నెల. ఆమె మీరు ఎరుగరేలా. నాటి గాథ మీకు తెలియదు. నలిగిన ఎదను చిక్కబట్టి అటు ఎటు దారి కలని బ్రతుకు నా చెలిది. నిజము యోచింపుడు, నిందమోపకుడు, రాజనర్తకి వారంగన అమ్రైన దూషింపకుడు. మలినము శరీరమునకు మనసుకు అవంతైనడు. హృదయ సౌందర్యము కడు శ్లాఘనీయం. రాకుమారి పలుకుల ప్రభావ మహిమచే భూపతి అంతరంగమున కమ్ముకొన్న పొరలు తొలగే. ఒక్కొమ్మడి నయనాల అశ్రువులు వర్షించి ఆమ్రా అనుతూ పెదవులు విచ్చుకొని ఇటు అమరపాలి పతిదేవుని ధ్యానమున నలిగి తన బ్రతుకున వెలుగు లేనే లేదని ఊచి రేయి మెల్లగా గడిచే కన్నులు కాయలు కాచే చీకటి వెలుగును మృంగి అమరులు అతలు హెచ్చి చీకటిని వెలుగు మృంగి
అమ్రలు ఆశలేచి పరిచారిక పరుగున అమ్మ అమ్మ ఎనుచు వచ్చి దాని సంబరమును కని అమరలు మల్లెలు విరిసి దూరమున నరయంచు ప్రభువును కనుసన్నలు నలిచి ఎదవీణపై ఎన్నెన్నో రాగగీతికలు పలికి ఎదవీణపై ఎన్నెన్నో రాగగీతికలు పలికి బాధలు దూది పింజలై మెల్లగా జారుకొని నవన ఉత్సాహము ఆమెను ఆవరించే ఆమె హర్షోత్కర్షమునకు అచ్చెరు వెంది చెల్లు ఆమె తొట్టుపాటుకు ముక్కున వేలుడి చెల్లు కంఠమును ధరించు హారము కాలిన ధరించును చందనాలేపమును పారాణిక పూసుకొను కంఠమున ధరించు హారమును కాలిన ధరించును చందనాలేపమును పారాణిక పూసుకొను కాటుకను నుదుట బొట్టుగా దిద్దుకొను సింధూరమును కంట పెట్టుకొను కొంచెం బిగించు చెల్లుల కన్నులు చెదిరి అంతకంతకు ఉప్పొంగు ఆమె వక్షస్థనమునది కొంచెం బిగించు వేళ చెల్లుల కన్నులు చెదిరి అంతకంతకు ఉప్పొంగు ఆమె వక్షస్థనమునది పాలిపోయిన పాలికన్నుల కోటి వెన్నెలలు కురిసి పాలిగుండెలో నేడు పాల వెల్లులు విరిసి పాలిగుండెలో నేడు పాల వెల్లులు అమ్మగారి చెలువాలను అతిగా వర్ణించు జానలు ఆమె చెల్లులు అంతరంగం నిరంతరం ఆమె రూపార్చకులు బిందుసారిని కడకేకి తమ వచో నైపుణ్యతకు మెరుగులు పెట్టుతూ సరసభాషంలాడతరిగి అమ్ర నిలువుటద్దము కడ తన చెలువాల పరికించి వారాంగనగా కాదు వధువుటిగా పతిదేవుని చేరదలచే పతిదేవునిచే అందరి ఆవేదన తీర్ప అమ్ర ఒకటి ఉన్నది నేడు ఆమె దుఃఖార్తిని గాంచ ఇప్పుడే అరుదించనుండెడు తల్లి కర్తవ్యం మర్చి మళ్ళీ ప్రేమకు లొంగవు ఇన్నాళ్ళు నీ త్యాగము నీట దారబోయకు అదరపడి అమ్ర అది వినిన జనకుని కంఠీరవ కంఠమ తన కాలికి బంధం తన కాలికి బంధం వ్యామోహము అరు నిమిషము నీ త్యాగము అజరామరం వేగిరమ భూషణంలో పెకలించి వైద్య అమ్ర వేదనతో చేయిపోయిన వాలిపోయి అమ్మా తమ సర్జన ఏసంచే అడుగడుగు సుందర మన్మదాకారుడు సుకుమార రాజకుమారుడు ఆమె చైనా మందిర ద్వారములు మూతపడి ఆమె హృదయ ద్వారములు వేదనతో తెరువబడి క్షమయాంచిన వాణి క్షమించుడు దీర్ఘగుణములు కలదానివి నా కందని గగనానివి దేవి పతితుడైన నీ పతిని చూడ ఇచ్చగించనితో దారము తెరువకు ఎందరో నీ వాకిట దర్శనాత్మయుల వారిని అలరించి మరి నన్ను నువ్వు చూడవేమి పాలి నీ తండ్రిగానైనను నీ తనయ్యగానైనను ఒక్క మారు నాకు నీ దర్శనమేము నీవు క్షమించగలవని నిండు మనస్తో వచ్చితి నీవిటు ఎడమొహముతో శాసింతు తలతనైతి ఎడమొహముతో తాచించాలి పతిదేవుని పతధ్వనులు అమ్ర కర్ణపట్టముల తాకి పతిత బ్రతుకులో నేడు పరితాపము చెలరేగి కేశంవి నగర శెట్టి నమ్రతో జాలిగా అమ్రకళితేన తన పట్టిని విడుమర్తించి వనిత ప్రముఖుని కాంచి అమ్ర మధ్యలో పాతపడిన జాగకములు పైకి వచ్చి వెకిలిగా శెట్టిని వెక్కిరించే తమరు చేయనది నేడు తనేడు చేయుచున్నాడు తమకెంతో గర్వకారణము తమకెందులకి మాశ్చర్యము నర్తకి నరజాతి పిశాచి నీ కోరికలకు ఈడు జోడు లేదా ఈ కాముకతకు పసివాళ్ళని బలచేతువా అమ్రగుండెల అదరనవి ఏమేమి మరల వచ్చింపుడు ఈడు జోడు కావాలన ఈ మగలాలిని అనుభవింప మరి నేడు యువతిని యవ్వనపు మేలుముతుకు వీడని కడు జవ్వనిని సుకుమార కుసుమానిని తమరు ప్రాయములోన మా తాతగారు మరి నా పైన
మనసులు ఏలను మా వాకిట తమరేలను, మరి నాపై మరులేలను మా వాకిట తమరేలను. పాలి యవ్వనమును ధైర్యమును తిరిగి పొందవచ్చు, కానీ చెడిన పుత్రుడు పెరగడు. తల్లి కాలేని గొడ్రాలి బ్రతుకునేది, తల్లి మమకారము చూడలేని బ్రతుకునేది. నిన్నన్నడును నా కొంగున ఎవరినీ ముడివేయలేదు, నిన్నన్నడు నా అతిథుల నిరాదరణ పడతలేదు. ఇది నా నియమం, ఇది నా నిర్ణయం. మీ కొమరుని లాలించి మీ వెంట కొనిపోండు, చేతి పలుకులతో అమ్ర హృదయం ద్రవించి, అట్టడుగున పాతస్మృతి మనసును మదించి, అట్టడుగున పాతస్మృతి మనసును మదించి. అట బుద్ధుడు తన ప్రచారార్థము బస చేసి, భిక్షులకు ఆహారార్థమై నగర సంచారము చేసే. కాషాయాంబరములతో కనవచ్చును ముద్దుల మూటగట్టుతూ అతి ప్రశాంతవదనుడి అరుజంచెను రాకుమారుడు. కావేశములు కనరావు నిరంతరము మందహాసము, ఖండిత శిరోచభూషణుడు ముందునకు చాచిన భిక్షాపాత్ర. కావేశములు కనరావు నిరంతరము మందహాసము, ఖండిత శిరోజభూషణుడు ముందునకు చాచిన భిక్షాపాత్ర. అతని వర్చస్సున బుద్ధదేవుని అంశ ప్రస్ఫుటముగా ప్రజలు కనిపించి, పాలి భవనమునకు చేరువని జట్ల శిష్యుల గృహము. వారు బౌద్ధమత విద్వేషకులు, నీచ పామరజను. బౌద్ధ సంఘమున కూడి శౌనకుడు భిక్షకై వారి ముంగట నిలిచి వారు అతనిపై ఉమ్మివేసి, ఆమ్ర ఇది కాంచి కన్నుల నీరు ఒత్తుకొని రయరేమన వచ్చి అతన్ని గుండెలకు హత్తుకొని. ఆమ్ర ఇది కాంచి కన్నుల నీరు ఒత్తుకొని రయరేమన వచ్చి అతని గుండెలను హత్తుకొని. మెల్లగా శౌనకుడు భిక్షాపాత్రము చూపి, అవురా ఎంత ఘోరము తల్లికడ తనని యాచన, అవురా ఎంత ఘోరము తల్లికడ తనని. ఆభూషణములు వలచి అతని పాత్రలో వచ్చి రక్తమణిమయులతో భిక్షాపాత్రము వెళ్ళి నవ్వుతూ శౌనకుడు ఆ నుద్దతి చేయు త్యాగమును కాంచెను. మధ్యలో రమణులకు ఆభరణములు, భోగులకు అలంకారం, తిరుపమెత్తుడు సన్యాసులకు గడ్డిపోత విలువ చేయనివి నగలు. తిరుపమెత్తుడు సన్యాసులకు గడ్డిపోత విలువ చేయనివి ఈ నగలు. 10 కాలముల పాటు నీవు సుఖపడవచ్చు, వీధి వీధిలా తిరుగు యాచకము మానుకోవచ్చు. 10 కాలముల పాటు నీవు సుఖపడవచ్చు, వీధి వీధిన తిరుగు యాచకము మానుకోవచ్చు. నా ధనాగారము కుబేరుని కోశాగారం, నా సేనాగారము పుష్పక విమానము. నా ధనాగారము కుబేరుని కోశాగారం, నా సైనాగారము పుష్పక విమానం. నా కడ వశింపు చింతలు నశించును, నా జీవిత పర్యంతము హృదయమున దాచుకొను. సుఖ దుఃఖములు విడదీయలేని చెలు ఆశామోహములు మృగదృష్టలు, సుఖ దుఃఖములు విడదీయలేని చెలు ఆశామోహములు మృగదృష్టు. ఒకనాటికి నీ అందం కర్పూరమై హరించును, ఒకనాటికి నీ అందము కర్పూరమై హరించును, ఒకనాటికి నీ భాగ్యము కరిమింగిన వెలగేయను. ఒకనాటికి నీ అందము కర్పూరమై హరించును, ఒకనాటికి నీ భాగ్యము కరిమింగిన వెలగేయను. రక్తమాంస నిర్మితమైన దేహము స్థిరము కాదు, రాజమరాళి నివైనను రాకమానదు మృత్యు. రక్తమాంస నిర్మితమైన దేహము స్థిరము కాదు, రాజమరాళి నీవైనను రాకమానదు మృత్యు. ఎవడు ఈ బాలకుడు, ఎక్కడిది ఈ వేదాంతము, వేసబట్టుకున వెన్నెల కురిపించిన వీడెవడు. ఎవడు ఈ బాలకుడు, ఎక్కడిది ఈ వేదాంతం, వేసబ్రతుకున వెన్నెల కురిపించిన వీడెవడు. అమ్మాయని దాసిగణము లోనికి కొనిపోయి అమరుడు, అమ్మాయనికి శౌనకుడు మనసును లాగును కొనిపోయి. అమ్మాయిని దాసిగణము లోనికి కొనిపోయి అమరుడు, అమ్మాయిని శౌనకుడు మనసును లాగుకొని పోయెను. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అబలాం శరణం గచ్చామి. వేకువకు మారు పేరు తథాగతుని దివ్యమంత్రం, దీనులకు ముక్తి మార్గం తథాగతుని దివ్య సందేశం. అమ్ర వనమున గౌతముడు విడిచేసి తన దివ్య బోధలతో ఆర్తులకు జ్ఞానమిచ్చి, తథాగతుని దర్శనార్థి కాలినడికను అమ్ర అరుదించి పురప్రముఖులందరి లోన సంతోషము అతిశయించి, అమ్మా తమరు సర్వసంగ పరిత్యాగులు, సంతృప్తాత్ములు, తరుణము తెలిసిన అభిజ్ఞులు, పసివాళ్ళని నిష్కారణముగా నిష్కాములుగా చేతురా, పసివారిని నిష్కాముకులుగా చేతురా, కాషాయములు గట్టి వీధి వీధులు తిప్పుతురా. పసివారిని నిష్కాములుగా చేసి కాషాయములు గట్టి వీధి వీధుల మొగ్గలను జగమును చూడనీకి మోక్షమును మందు మత్తు చల్లి, మొగ్గలను జగమును చూడనీకి మోక్షమును మత్తు మందు చల్లి బ్రతుకును నాశనమనర్తురా. తమరు తథాగతులు, తమరకు శిష్యగణం అగణ్యం అపారము,
తమ శక్తి అద్వితీయం. ఒక పరి ఆలోచించుడు, పతివారిని విడిపించుడు, తమ హృదయమనంతయును జగమునకు చాలుడు, తమ సహృదయతను జగమునకు చాలుడు. మాతృహృదయమున మాతృ ప్రేమైన ఒకపరి తథాగతులు శ్రీపదమును మెలి యథోధర రాహులుడు తనకు అత్యంత ప్రీతిప్రాప్తులు కానీ ముక్తి మార్గాన్వేషులు విడదీయని చిక్కుముడులు. యథోధర రాహులుడు తనకు అత్యంత ప్రీతిపాత్రులు కానీ ముక్తి మార్గాన్వేషులు విడదీయని చిక్కు. ప్రకాశముగా అమ్ర వదనము అవలోకించి ప్రశాంతముగా అమ్ర వాదనలు గ్రహించి ప్రకాశముగా అమ్ర వదనమును అవలోకించి ప్రశాంతముగా అమ్ర వదనలు కాచి తల్లి నీ మమకారము నిరాధారం అహంకారం నీ అలంకారం. తల్లి నీ మమకారము నిరాధారం అహంకారము నీ అలంకారం. వ్యామోహన పడి నల్గడు వేసు వెలుగులోనికి రమ్ము నీవారు నావారను పొరల విడిచి జన్మ చరితార్థము చేసుకు. తథాగతిని బోధలకు తలవంచును అమ్రపాలి తన వితండ వాదనకు తపన చెందిన అమ్రపాలి. తథాగతిని బోధనలకు తలవంచును అమ్రపాలి తన వితండ వాదనకు తపన చెందెను అమ్రపాలి. భర్త భార్య బిడ్డలు ఐశ్వర్యము అహంకారము కోర్కెలు తెజ్జుంటి మానవునికి అలంకారము. భర్త భార్య బిడ్డలు ఐశ్వర్యము అలంకారమును కోర్కెలు తెజ్జుంటుడి మానవునికి అలంకారము. అమ్ర సన్యాసినిగా మారి అమ్ర బతుకు సాఫల్యం ఉంది. అమ్ర సన్యాసిగా మారి అమ్ర బతుకు సాఫల్యం ఉంది. చరిత్రలో కొన్ని నిజములు చెరిగిపోవు, చరిత్రలో కొన్ని దారుణములు మార్చిపోవు. చరిత్రలో కొన్ని నిజములు చెరిగిపోవు, చరిత్రలో కొన్ని దారుణములు. ఈ కావ్యానికి మరుపూరి కోదండరాముడు ఈ కార్యానికి మరుపూరి కోదండరామరెడ్డి గారు రాసినటువంటి ముందు మాట అమ్రపాలి అనుశీలనం. వికసించిన నవ్య సుగంధ కవితా కోరకం. ఈ యువకుడు శ్రీ శ్రీనివాస ప్రసాద్. భావుకత ఆ ఊహాసరిని రమ్య మధుర పదజాలంలో పొదివి రసావేశమును రేట్రగొట్టగలిగిన పతనము వంటబట్టిన ఆదిగుణమై ఈ నవ కవికుమారుని కవితను కైసేస్తున్నది. నవ్య భావ తరంగితము ఈ యువక రసపూర్ణ హృదయం. భావము భాష బియ్యమంది సరసల్లాపములుగా సాగిస్తుంది. ఈయన కృతి యందు లిరికల్ ఎలిమెంటు ప్రతి పంక్తిలో నిక్కచూచి తదోర్ణమయపరిచింది. ఫ్రీ ఫోర్స్ వర్స్లో అధునాతన కవి సాంప్రదాయం రాసే నేటి శిల్పులలో ఎన్నికైన గణములు చేరతగినవాడు వేమూరి శ్రీనివాస ప్రసాద్. నిజ కవితా జీవన భవిష్యత్తు ఉభయోదయ దారమున నిలిచి ఉన్నాడు ఈ మిత్రుడు. లిచ్ఛవీకుల సంజాత అమరపాలి స్వేచ్ఛ ప్రేమను భూపతి కుల సాంప్రదాయం భూపతి కల్పనకు భూపతి కుల సాంప్రదాయిక బలిపీఠమును అర్పించి రాజనాటికై కృషించి మనిన ప్రణయ తపస్సుని ఇట్లు త్యాగకాన యథాప్లావితగాదే ఈ చిన్నిగలు ఇందలి ఎత్తుగడలు తీరని చేతి పనిని చూపుతున్నాయి. అది కోటి జ్యోతులతోడ పరడే విల్లు నీలాల నింగి అది కోటి జమునులతోడ వెలుగొందు వైశాలి. నుడికారంతో బిగువు నడకలో కొత్త సొగసు మాటల మార్పులు పొంకము తమ్మి తీరని మాసిపోని మధుర స్ఫూర్తిని మనసులో నిలిపిస్తున్నది ఒక సిద్ధహస్తుని కళ. చంద్రులు లేని తారకల పగిది విలపించే వారి డందములు పడమట బాణుడు సిగ్గుతో కృంగిపోయి తూర్పున ఆశతో జాబిల్లి వెలిగిపోయి తెల్లవారు వరకు తెలివెన్నెల చూడతాగి బరువుగా నిట్టిట్టి రేయి బాలబాణుడు మేల్కొని చీకటి తెరలు తొలగిపోయి కొత్త ఆశల మదిలో చిగిర్చి ఆడవారికే మర్రగొల్పి తన సౌందర్యమట అమృతి. అమ్ర రూపముగాంచి హృదయలో భావములు నిధులలేచి పసిడి దేహఛాయని కని కిరణములే తెలివాల్చి పవనుడు ముగ్ధుడైన లేచి ఇట్టి పనసతనులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈయన వాడే జానతెనుగులు జాతీయ జీవశక్తితో వాడి కూడా వాసన బాయక చంపక ప్రతున్నవాలే గుప్పుమంటున్నాయి. కుక్కలు చింపిన విస్తరి వారి ప్రేమకు ఉర్దులు ఆశీస్సులు పందిరాయి. పరిస్థితుల జడివానలు అమ్ర పగల రేయికి నడుమ సంజలా నీరు బ్రతుకు ఓ చీకటి పులివే. ఈ మధుర స్మృతి ఒక సైకలాజికల్ ఎఫెక్ట్తో మనసును లేవగొడుతుంది. బుడితని తప్పుడడుగులతో తన జీవితమును తలపోతి బుడితని కేరింతలతో తన బాల్యమును తలుచుకుని
మానసిక పరివేదన ఆవేగాన్ని చూడండి. మాతృ హృదయమును మూగగా రోధించి తన యవ్వన మకరందమును పంచినది ప్రాణతుల్యముకు మానము విడినది. తన కౌగిలిలో దేశ సౌభాగ్యములకు బాటలేసి ఇటు ఎన్నో కలువు చదివానంది. ఇవన్నీ ఈ మృతిని ప్రథమ కవితందలి మేలిమి గుణములు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తీరిక వేళలో తెలుగు చదువుకుంటూ తెలుగు కవిత నేర్చి వ్రాసినాడంటే దొసకులు దొల్లుట ఒక లెక్కలో మాట కాదు. వ్రాత అలవాటు పడితే ఇవన్నీ సర్దుకుని పోయేవి. కథారీతి ఇంకొద్దిగా స్పష్టంగా ఉండవలసింది. ఈ కవికి ఒరవడి కుదరాలంతే. కవిత్వమునకు కావలసిన సాధనా సంపన్నత పీకెట్ని ఉన్నది. దీనికి కొన్ని అతుతప్పులు చేతనిచ్చినాయి. ఇవన్నీ హత్యకు ముందు సవరించుకోవాల్సి. తన ప్రథమ రచన అచ్చులో చూసుకోవాలని అర్థములు ఈ యువక శక్తి ముందుకు నెట్టినాయి. ఇది అందమైన చిన్న తలుపు చిలుపు చేస్తే ఈ కవితారథము చిన్న గతుకుల్లో పడినా దాన్ని చక్కగా పాటుకు తెచ్చినాడు. ఈయన శక్తి ఒక పుట్టు జాతి రత్నము. ఇక స్థానాలు పెట్టవలసిందే మిగిలే పని. నిండు మనస్సు ఆశీర్వదిస్తున్నాను. నెల్లూరు పరిదావి ఉగాది 16/3/72 మరపూరు కోదండరామిరెడ్డి గారు. అభిప్రాయాలు. రచయిత తొలి ప్రయత్నాలను కథను నడిపించిన తీరు చక్కగా ఉన్నది. భావేశ్వర వీరులు పరుగులు తీరింది. రచన చందోబద్ధము కాకుండా చదువులు రీతిగా సాగినాయి. భాషా విషయంలో ప్రామాణిక కొన్ని దోషములు దొరలాయి. పుస్తక రూపంలో అందకు మునిపి వాడిని సవరించుకున్నతో ఈ కావ్యం నిర్దిష్టంగా ఉంది. ఇటు కావ్య కథాకాలములు వెలసినవి ఎన్నో లేవు. ఈ రచయిత స్వేచ్ఛా చందమును ఎన్నుకొనను. కథకు పాత్ర పోషణను చక్కగా నిర్వహించింది. వీరిలోని ఉత్సాహము భావోద్వేగము కథపై చక్కని పరిశ్రమ చేయించింది. ఇందలి లోకోక్తులు కొని కవి యొక్క లోకజ్ఞను తాడుతాయి. ఉదాహరణకు వ్యక్తి సౌఖ్యమును కన్నా సంఘ సౌఖ్యము, నారీ హృదయములు వజ్రము, రాజులు తానాపుష్ట మకరంద వాంఛాచిత్తులు, శత్రువులతో మిత్రత్వం విసర్పము నీడ కదా, ఒకనాటికి నీ భాగ్యము కరిమింగిన వెళ్ళదు. ఇటివి ఎన్నో కలవు. సాహిత్య ప్రక్రియలో ఇటు స్వేచ్ఛాయుత వచన కవితాప్రేకలు ఇట్టి కథలు నిర్మింపగలరని నిరూపించవచ్చు. రచయిత కథాత్మక కృతిని నిర్మించారు. ఎస్ నరసింహం, లెక్చరర్, తెలుగు డిపార్ట్మెంట్, విఆర్ కాలేజ్, నెల్లూరు. అమ్రపల్లి ఆద్యంతమును చదివి. ఇది 68 పుటలతో నొప్పు 5 ప్రకటనల ఖండకావ్యం. దీనిని రచయిత తన కథాకావ్యం అనగానే ఇంకొంతకు సమయించిన ఇది మహాకావ్యం ఒకటిలో సందేహం లేదు. ఇది చందోబద్ధము కాక స్వచ్ఛందంగా సాగిన గ్రేయ స్రవంతి. తేలి కొన్ని ఎడల సరళమై మనోహరమైన సరత్వాలను మరికొన్ని ఎడల గూఢమై గంభీరమై సాగనమై సరతోముఖముగా సాగిపోయింది. ఇట్లు కావ్యలక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని కళాప్రపూర్ణమై శోభిల్లుతుంది. కొన్ని ఎడల రచయిత గుండె నుండి పొంగిన భావములు తమంతట తామే ప్రకటించుకుంటూ తగిన భాషను ఉపయోగించుకుంటున్నాయి. అమ్రకు అభయనికి వివాహమా, అమావాస్య పౌర్ణములకు అనుబంధమా? ప్రభు, మన కలయిక అమ్ర అప్సరాంగన ప్రత్యక్తులైది. మరి కొన్ని చోట్ల భావములు బాటిన అక్రమించి దూసుకు వస్తున్నాయి. కరుడుగట్టిన మొదలడి ఆమె శయన మందిరము గగనానివి. కావ్యవమాలందు బుద్ధమత ఆచారములు సిద్ధాంతములు త్యాగ వైరాగ్యములు చక్కగా ప్రతిపాదన. ఆమ్ర ప్రేమార్చకుల మోహమును వర్ణించుటకు నిజముగా యువరచయితకే తప్ప అన్యులకు సాధ్యము కాదని తోచున్నాయి. కావ్యము సమగ్రమై సలక్షణమై సహృదయరంజకముగా తనలారుచు సర్వాంగ సుందరముగా శోభిల్లుచున్న దానుట నిర్విధాము. భగవంతుడి యువకునికి హితోధిక కవితాశక్తి ప్రసాదించే ఆయుర ఆరోగ్యములు ప్రసాదించి సర్వకాలంలోనూ రక్షించు. చిల్లర వెంకట రమణయ్య, బిఏ బీఎడ్, లలిత కవి, ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడు, విఆర్ హై స్కూల్, నెల్లూరు. నా మాట సకృతలు. నేను మీకెంతో చెప్పాలనుకున్నాను, కానీ పరిచయాలతో అభిప్రాయాలతో నన్ను పూర్తిగా ఏమీ చెప్పలేకుండా చేశారు. పూజ్యులు మరపూరు కోదండరామిరెడ్డి గారు ఈ కవిత్వానికి సరైన విలువ కట్టినందుకు నేను వారికి కృతజ్ఞను. సద్విమర్శతో నా లోపాలను చూపి నన్ను కొన్ని రచనలు చేయమని చేయూతనిచ్చిన వారికి నేను సరదా కృతజ్ఞుని. కోదండరామిరెడ్డి గారు నా కావ్యానికి వెలుపలకు రాయడం నిజంగా నా అదృష్టమే. వారి ఆశీర్వాదాల బలంతో నాకు సదా కావాలని ఆ భగవంతుని ప్రార్థన. ఈ కార్యక్రమం జయప్రదముకు సహకరించిన మిత్రులు పి. రవీందర్ రెడ్డి, కె. సుబ్రహ్మణ్యం, కె. వెంకటస్వామిరెడ్డి,
ఎం రామచంద్రారెడ్డి గారులకు, అభిప్రాయములు పంపిన చిల్లర వెంకటరమణయ్య గారికి, టిఎస్ నరసింహం గారికి నా కృతజ్ఞతలు. ఈ కథను రామచంద్ర ఠాకూర్ గారి అమృపాలి నుంచి సూత్రప్రాయంగా గ్రహింపబడినది. వారికి నా కృతజ్ఞతలు. అందంగా ఈ కావ్యాన్ని ముద్రించిన హర్నాథ్ ప్రెస్ అధిపతులకు, వర్కర్లకు నా కృతజ్ఞతలు. పురుషుల దిద్దుతో సహాయపడిన మా సోదరుడు వివిఎస్ ప్రసాద్కి నా ఆశీస్సులు. ఇక ఈ చిన్న కావ్యం మీ ముందు ఉంచుతున్నాను. నా కావ్యాన్ని చదివి ఆనందించగలని ఆశిస్తున్నాను. కవిత్వం వెలుగు లాంటిది. అందుకే ఆ వెలుగులు అమూల్యమైనవే కాక అవాంఛనీయమైనవి కూడా దొరుకుతాయి. అది సహజం. సహృదయులు అమూల్యమైనవి దాచుకొని అవాంఛనీయమని లెక్క పెట్టని భావిస్తున్నాను. నా ప్రతి ఒక్క ప్రథమ ప్రయత్నంలో కొన్ని లోపాలు దొరికినందుకు చింతిస్తున్నాను. ఇక ముందు ఇలాంటి రానియకుండా జాగ్రత్త వహిస్తాను. ఉగాది కానుక ఆంధ్రులందరికీ ఈ చిరుకానుక అందిస్తున్నాను. అభిప్రాయాలను, విమర్శలను తప్పక స్వీకరిస్తాను. అవి నాకు తోడ్పడ. ఇట్లు మీ శారద. విద్వాన్ విప్రశ్రీ శ్రీనివాస్ ప్రసాద్.